ఒక గ్రామంలో గోపాల్ అనే వ్యక్తి ఉండేవాడు. గోపాల్ దుప్పట్ల వ్యాపారం చేసేవాడు. అతను సైకిల్ మీద దుప్పట్లు పెట్టుకొని ఊరంతా తిరిగి వాటిని అమ్మేవాడు. దుప్పట్లమ్మా దుప్పట్లు, మంచి మన్నిక గలవి. ఈ విధంగా గోపాల్ ఉదయం నుండి సాయంత్రం వరకు అదే పనిలో ఉండేవాడు. కానీ అతని సంపాదన మాత్రం చాలా తక్కువగా ఉండేది. ఏదో విధంగా 2 పూటల భోజనం చేసే అంత సంపాదించేవాడు. ఇటు చూడండి, ఇలా అయితే నేను ఉండలేను. పిల్లల పరిస్థితి చూసారా? ఇంకా ఎంతకాలం మనం ఇలా జీవించాలి? మీనా, నన్ను క్షమించు. నేను మీకు కావాల్సిన సదుపాయాలను పూర్తి చేయలేకపోతున్నాను. అయినా నేనేం చెయ్యగలను చెప్పు? నేను ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడుతూనే ఉన్నాను. అయినా కూడా ఎక్కువ డబ్బు సంపాదించలేకపోతున్నా. లేదు లేదు, తొందరగా మీరు ఏదో ఒకటి చెయ్యండి. మేమిలా ఈ స్థితిలో ఉండాలనుకోవట్లేదు. గోపాల్ దగ్గర ఎటువంటి స్థలం కూడా లేదు. కేవలం ఒక చిన్న గుడిసె మాత్రమే ఉంది. అందులోనే అతను తన భార్య పిల్లలతో కలిసి ఉంటాడు. ఒకరోజు గోపాల్ తన సైకిల్ మీద దుప్పట్లు పెట్టుకొని అమ్మడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతను అదుపు తప్పి తన సైకిల్ నుండి ఒక బురదలో పడిపోతాడు. దాంతో అతని మొత్తం కొత్త దుప్పట్లన్నీ ఆ బురదలో పడిపోతాయి. అయ్యో, ఇలా జరిగిందేంటి? మొత్తం దుప్పట్లన్నీ పాడైపోతాయి. అవి అమ్మడానికి పనికి రాకుండా అయిపోతాయి. ఇలాంటి దుప్పట్లన్నీ ఎవరు కొంటారు? ఇక తిరిగి ఇంటికే వెళ్ళాలి అని అనుకొని గోపాల్ బురదలో పడిన దుప్పట్లను తీస్తాడు. వాటిని సైకిల్ మీద పెట్టి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతను ఆలోచిస్తూ, ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్తే మీనా ఈ పాడైన దుప్పట్లను చూస్తే అమ్మో చాలా కష్టమవుతుంది అని గోపాల్ ఒక నదీ తీరం దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అక్కడే అతను తన మొత్తం దుప్పట్లను శుభ్రం చేస్తూ ఉంటాడు. అమ్మయ్య, దుప్పట్లన్నీ శుభ్రమయ్యాయి. వీటిని ఇక్కడే ఆరబెడతాను. ఉదయం వచ్చి వీటిని తీసుకెళ్తాను. ఇక గోపాల్ ఇంటికి తిరిగి వస్తాడు. ఏం జరిగింది? దుప్పట్లన్నీ ఎక్కడ పెట్టారు? అన్ని దుప్పట్లు అమ్ముడిపోయాయా ఏంటి? అరే, అదేం లేదు మీనా. దారిలో ఒక స్నేహితుడి దుకాణం దగ్గర ఆగాను. దాంతో దుప్పట్లన్నీ అక్కడే ఉంచాను. రేపు దుకాణం తెరవగానే వెళ్ళి వాటిని తీసుకొని అమ్మడానికి వెళ్తాను. మీరేం చేస్తారో మీకే అర్థం కావట్లేదు. దుప్పట్లను కూడా చూసుకోవడం రాదు. మరుసటి రోజు గోపాల్ నదీ తీరానికి వస్తాడు. అక్కడ చూసేసరికి ఒక్క దుప్పటి కూడా కనిపించదు. దుప్పట్లన్నీ మాయమైపోతాయి. అయ్యో, ఓ భగవంతుడా! నేను ఇక్కడే కదా దుప్పట్లన్నీ ఆరబెట్టాను. ఇప్పుడు కనిపించడం లేదేంటి? గోపాల్ మొత్తం దుప్పట్లని ఎవరో దొంగలిస్తారు. ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం కూడా గోపాల్ పోగొట్టుకుంటాడు. ఇప్పుడు 2 పూటలా భోజనం గడవడం కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మీనాకు ఏం సమాధానం చెప్పాలి? గోపాల్ ఇంటికి వచ్చి భయపడుతూ భయపడుతూ జరిగిన విషయం అంతా భార్యకు చెప్తాడు. ఏంటి, మొత్తం దుప్పట్లని దొంగతనం చేశారా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మొదటి నుండి మీ మతి సరిగ్గా లేదు. ఇక ఇప్పుడు 2 పూటలా భోజనం చేయడం కూడా కష్టం అవుతుంది. కోప్పడకు మీనా, నేనేదో ఒక పని వెతుక్కుంటాను. అలా గోపాల్ కొత్త పనిని వెతుకుతాడు. కానీ అతనికి ఏ పని దొరకదు. పాపం, అతని పరిస్థితి చాలా దీనంగా అవుతుంది. ఇటు చూడండి, ఇక మేము మీ దగ్గర ఉండాలనుకోవట్లేదు. కనీసం మీరు మాకు 2 పూటలా సరైన భోజనం కూడా పెట్టలేకపోతున్నారు. నేను పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్తాను అని మీనా తన పిల్లల్ని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. పాపం, గోపాల్ ఒంటరివాడైపోతాడు. గోపాల్ తన పరిస్థితిని తలుచుకొని బాగా ఏడుస్తాడు. కానీ అతన్ని ఓదార్చడానికి ఒక్కరు కూడా ఉండరు. ఒక పెద్ద తుఫాన్ రావడం వల్ల అతని గుడిసె కూడా కూలిపోతుంది. ఇక గోపాల్ అటూ ఇటూ తిరుగుతూ తన సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడు ఒకసారి అడవిలో ఉండే కొంతమంది రౌడీలను గోపాల్ కలుస్తాడు. వాళ్ళు గోపాల్కి అన్నీ నేర్పిస్తారు. గోపాల్ తప్పుడు దారిలోకి వెళ్తాడు.
ఇప్పుడు నాకెవ్వరూ లేరు. కనీసం వీళ్ళతో స్నేహం చేసైనా ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఇక గోపాల్ దొంగతనం చేయడం మొదలు పెడతాడు. ఒకరోజు గోపాల్ ఒక వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలను దొంగిలిస్తాడు. హహహా! ఈరోజు నా చేతివాటం బాగుంది. 1,00,000 రూపాయల డబ్బు దొంగిలించాను. పాపం ఆ వ్యక్తి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇతనేంటి ఇంతగా కంగారు పడుతున్నాడు? చూస్తుంటే వీడు డబ్బు లేకపోతే చచ్చేలా ఉన్నాడే అని గోపాల్ అతనిపై జోకులు వేస్తూ ఉంటాడు. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను చూస్తూ ఉండగా ఆ వ్యక్తి హాస్పిటల్ వైపు వెళ్తూ ఉంటాడు. దాంతో గోపాల్ కూడా అతని వెనకే వెళ్తాడు. గోపాల్ అక్కడికి వెళ్ళి చూడగా ఆ వ్యక్తి యొక్క తల్లి ఐసీయూలో ఉంటుంది. డబ్బు ఇవ్వని కారణంగా డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరిస్తారు. ఓ భగవంతుడా, నా తల్లిని నువ్వే కాపాడాలి, ఎలా అయినా రక్షించు. ఇదంతా చూసి గోపాల్ కళ్ళు తెరుచుకుంటాయి. అతను ఆలోచిస్తూ, ఇప్పటి వరకు నేను ఎన్ని దొంగతనాలు చేశానో తెలియదు. వారికి ఆ డబ్బు ఎంత అవసరం ఉందో ఏంటో. ఈరోజు నా వల్ల ఒకరి ప్రాణం పోయే స్థితిలో ఉంది. లేదు, నేను ఇలా చెయ్యలేను. దాంతో గోపాల్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఇదిగో అన్నా నీ డబ్బు. నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు. డబ్బు ఇవ్వగానే డాక్టర్లు వైద్యం చేస్తారు. దాంతో ఆ వ్యక్తి యొక్క తల్లి బ్రతుకుతుంది. ఈ రోజు నుండి నేను ఇలాంటి పని అస్సలు చెయ్యను. చావనైనా చేస్తాను కానీ దొంగతనం మాత్రం చెయ్యను అని ఇక గోపాల్ దొంగతనం చేయడం మానేస్తాడు. మనసు పెట్టి కొత్త పని కోసం వెతుకుతాడు. దాంతో అతనికి ఒక పని దొరుకుతుంది. ఇక అతను ఎంతో బాధ్యతతో పని మొదలు పెడతాడు. ఆ తర్వాత అతని భార్యా పిల్లలు కూడా తిరిగి అతని దగ్గరికి వస్తారు.